తెలుసుకో తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం కోవాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. కోవిన్.gov.in వెబ్సైట్కు లాగిన్ అవుదాం. దానికోసం బ్రౌజర్ను ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు కోవిన్.gov.in టైప్ చేయగానే మీకు అఫీషియల్ కోవిన్ వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు ఇక్కడ రిజిస్టర్ ఆర్ సైన్ యువర్ సెల్ఫ్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. బట్ దానికంటే ముందు ఇంకొన్ని ప్రాసెస్ గురించి ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. కిందికి వెళ్తే ఏజ్ 18+ రిజిస్ట్రేషన్ ఓపెన్ అని చెప్తున్నారు. సో ఇంకొద్ది కిందికి వెళ్తే మనకి రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అని కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఎలా వర్క్ చేస్తుంది అండ్ స్టెప్స్ ఏంటి, రిజిస్టర్ యువర్ సెల్ఫ్, నెక్స్ట్ ఏంటంటే చూస్ వ్యాక్సిన్ లొకేషన్, అంటే ఎక్కడ మీరు వ్యాక్సిన్ వేయించుకోవాలనుకుంటున్నారు. తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది స్లాట్ను వచ్చేసి. అండ్ ఇంకా మీకు ఇంకేమైనా క్వరీస్ డౌట్స్ ఉంటే వాళ్ళకి ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో చదివి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. లేదు మీకు ఇంకా బుక్లెట్ లాగా ఒక నీట్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఇక్కడ నో హౌ టు బుక్ యువర్ అపాయింట్మెంట్ అనేది ఇలా న్యూ ట్యాబ్ ద్వారా కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో ఇక్కడ ఒక పీడిఎఫ్ ఇవ్వడం జరిగింది. సో పీడిఎఫ్ లోడ్ అవుతుంది. సో ఆ పీడిఎఫ్లో వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకు. సో ఇన్ఫర్మేషన్ అంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఏంటి అనేసి. సో ఇందులో డీటెయిల్స్ అన్నీ పొందుపరచబడి ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ దీన్ని యూజర్ మాన్యువల్గా కూడా మనం చూడొచ్చు. సో అంటే 4 స్టెప్స్ మెయిన్గా ఉంటాయి. రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్. మ్యాక్సిమం ఒక నంబర్ పైన ఒకే మొబైల్ నెంబర్తో మీ కుటుంబ సభ్యులు కానీ ఫ్రెండ్స్ కానీ ఫోర్ మెంబర్స్ దాకా అదే నెంబర్ని యూజ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవచ్చు. సో తర్వాత మీరు సెలెక్ట్ వ్యాక్సినేషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత అపాయింట్మెంట్ కోసం ఎప్పుడు షెడ్యూల్ చేసుకోవాలనే దాన్ని కూడా షెడ్యూల్ డేట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఆ పర్టికులర్ వ్యాక్సినేషన్ సెంటర్ నుంచి వ్యాక్సిన్ తీసుకోవచ్చు, పర్టికులర్గా బుక్ చేసుకున్న స్లాట్ టైంలో వెళ్ళి. సో ఎలా వర్క్ అవుతుంది అనేది ఇక్కడ వర్క్ ఫ్లో కూడా ఇచ్చారు, క్లియర్ ఇన్ఫర్మేషన్. అండ్ ప్రాసెస్ అంతా ఇక్కడ ఎలాగో ఇవ్వడం జరిగింది, బట్ నేను డీటెయిల్డ్గా వెళ్తున్నాను. సో మీకు ఇంకా మోర్ క్లారిటీ కోసం ఈ డాక్యుమెంట్ని కూడా చూడొచ్చు. సో ఇప్పుడు నేను దాన్ని క్లోజ్ చేసేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు రిజిస్టర్ ఆర్ సైన్ ఇన్ యువర్ సెల్ఫ్ ద్వారా selfregistration.cowin.gov.in రిడైరెక్ట్ అవుతారు. ఇక్కడ రిజిస్టర్ ఆర్ సైన్ ఇన్ ఫర్ వ్యాక్సినేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నా మొబైల్ నెంబర్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ గెట్ ఓటీపీ అని కొట్టంగానే మనకు ఒక 3 minutes లోపు మనకు ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయడం ద్వారా మనము ఆ సైట్లోకి లాగిన్ అవ్వగలుగుతాం. సో నా మొబైల్కి ఒక ఓటీపీ వచ్చింది. ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై అండ్ ప్రొసీడ్ కొట్టంగానే అది మీరు వ్యాలిడ్ ఓటీపీ అయితే లోపలికి లాగిన్ అవ్వగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ లాగిన్ అవ్వగలిగారు. సో ఇక్కడ ఆల్రెడీ ఒక పర్సన్ ఇదే నెంబర్తో, అంటే మా మదర్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు నా డీటెయిల్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ యాడ్ ఏ మెంబర్ అని క్లిక్ చేస్తే మా మదర్కి ఆల్రెడీ డోస్ 1 కంప్లీట్ అయింది. సో ఇక్కడ డోస్ 1 ఈజ్ ఆల్సో కంప్లీటెడ్, పార్షియల్లీ వ్యాక్సినేటెడ్. డోస్ 2 ఎప్పుడు ఉంది అనేది కూడా ఇక్కడ డేట్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు యాడ్ మెంబర్ కొట్టడం ద్వారా 4 మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు ఒకే మొబైల్ నెంబర్ పైన. సో మీరు ఇప్పుడు యాడ్ మెంబర్ అని కొట్టి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఏదైనా ఫోటో ఐడి ప్రూఫ్ని చూస్ చేసుకోవచ్చు. అందులో ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్ట్, పెన్షన్ పాస్బుక్ ఉంది. సో మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ఆధార్ కార్డ్ని యూజ్ చేస్తారు. నేను కూడా ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. 3912. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మన ఆధార్ కార్డులో ఎలా అయితే నేమ్ ఉంటుందో అలాగే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం మిస్టేక్ చేయకండి. యాజ్ ఇస్ ఇన్ ఆధార్ కార్డ్ అది కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీరు మేలా జెండర్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఏ ఇయర్ ఉందో ఓన్లీ ఇయర్ ఇస్తే సరిపోతుంది. యాడ్ అని ఇప్పుడు మీరు ఇందాక యాడ్ కొట్టారు కదా, అక్కడ మీ నేమ్ ఫుల్ నేమ్ వచ్చేస్తుంది. అండ్ మీరు వ్యాక్సినేటెడ్ అని వస్తుంది. అండ్ ఇయర్ ఆఫ్ బర్త్ వస్తుంది. అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ
ఓన్లీ లాస్ట్ 4 డిజిట్స్ చూపిస్తుంది. సో అపాయింట్మెంట్ కూడా ఇంకా మీరు షెడ్యూల్ చేసుకోలేదు. సో దాంతోపాటు కింద మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఆల్రెడీ ఆ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ కనబడుతుంది. సో ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. మన మొబైల్కి ఒక రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ ఐడి కూడా వచ్చి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ఐడిని మనం యూజ్ చేసుకొని మనం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ మొబైల్లో వచ్చిన రెఫరెన్స్ ఐడి నంబర్ని మనం ఇప్పుడు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో మీరు ఇక్కడ షెడ్యూల్ చేసుకోవాలనుకుంటే షెడ్యూల్ పైన క్లిక్ చేస్తే షెడ్యూల్ నో అని ఒక ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మీరు సెర్చ్ బై పిన్ అంటే మీరు ఏ లొకేషన్ ద్వారా అయినా చేసుకోవచ్చు, లేదంటే సెర్చ్ బై డిస్ట్రిక్ట్ మీరు డిస్ట్రిక్ట్ని ఎంటర్ చేసి కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు లొకేషన్ తెలిస్తే పిన్ నెంబర్ తెలిస్తే పిన్ నెంబర్తో, లేదంటే మీ డిస్ట్రిక్ట్ నేమ్ కర్నూలు, గుంటూరు అలా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ పిన్ నెంబర్ నుంచి ఎంటర్ చేయండి. సో స్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయా లేదా ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మీరు, అపాయింట్మెంట్ ఫర్ ఏజ్ 18 to 44 is based on slots made available by the ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్స్. అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క అవైలబిలిటీని బట్టి స్లాట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ 18 to 44 ఇయర్స్ వాళ్ళకి స్లాట్స్ ఇంకా ఓపెన్ అవ్వకపోయింటే ఇక్కడ మనకి అవైలబుల్లో చూపించదు, బట్ ఇక్కడ మనకి చూపిస్తోంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ వ్యాక్సినేషన్ సెంటర్ యాజ్ వెల్ యాజ్ అది ఏ డేట్లో వ్యాక్సినేషన్ సెంటర్కి అవైలబుల్లో స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి గ్రీన్ కలర్లో మనకు కనిపిస్తుంది. ఎన్ని అంటే నో సెషన్ అవైలబుల్, అంటే ఇక్కడ స్లాట్ అవైలబుల్లో లేదు. సో ఓన్లీ టూ ఏరియాస్లో మాకు అవైలబుల్లో ఉంది. సో 30వ తేదీ ఏప్రిల్ ఉంది, అండ్ యాజ్ వెల్ యాజ్ 1 మే ఉంది. ఇలా అక్కడక్కడ అవైలబుల్లో ఉన్నవన్నీ గ్రీన్లో మనకు కనిపిస్తాయి. మనం పర్టికులర్గా దాన్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఇలా సెలెక్ట్ చేసుకుంటే మనకి మామూలుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. బట్ ఇక్కడ ఇంకా గవర్నమెంట్ లిమిట్ పెట్టి ఉంది, మినిమం ఏజ్ లిమిట్ ఈజ్ 45 years ఫర్ దిస్ సెంటర్ అనేసి. సో వేరే సెంటర్కి ట్రై చేసి చూద్దాం. సో ఇక్కడ కూడా ఈ సెంటర్ కూడా ఇంకా మినిమం ఏజ్ లిమిట్ ఈజ్ 45 years ఫర్ దిస్ సెంటర్ అని వస్తుంది. సో అంటే ఇంకా 18 years వాళ్ళకి, మనకి 18 above వాళ్ళకి ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియకి షెడ్యూల్ చేసుకోవడానికి స్లాట్ బుక్ చేయడానికి ఇంకా అవకాశం కల్పించలేదు. సో అది అతి త్వరలోనే ఓపెన్ చేస్తారనుకుంటున్నాను. బట్ మీ మొబైల్కి వచ్చిన రెఫరెన్స్ ఐడి నెంబర్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే మీరు అవసరమైతే మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నెంబర్ని అక్కడ చూపించాల్సి ఉంటుందేమో ఫ్యూచర్లో. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఒకవేళ ఈ స్లాట్స్ అవైలబుల్ అయిన తర్వాత మీకు మళ్ళీ మీరు జస్ట్ స్లాట్ పైన బుక్ చేసుకునేసి జస్ట్ కన్ఫర్మ్ బటన్ కొట్టంగానే మీకు అది స్లాట్ బుక్ అవుతుంది. మీరు ఆ పర్టికులర్ స్లాట్ డేట్లో వెళ్ళి వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు ఆ వ్యాక్సినేషన్ సెంటర్కి. సో వన్స్ వేయించుకున్న తర్వాత కూడా ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే కోవిడ్ చాలా దారుణంగా ఉంది. అండ్ స్టే సేఫ్, దూరాన్ని పాటించండి, అండ్ అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు. శానిటైజర్ను వాడండి, మాస్కులు ధరించండి, చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.